హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో బిపిన్ చంద్రపాల్ గారి గురించి ఇంకొన్ని అంశాలనైతే తెలుసుకుందాం. ఏప్రిల్ 1907 సంవత్సరంలో మద్రాస్ ప్రాంతం నుంచి ఆంధ్ర ప్రాంతానికి స్వదేశీ ఉద్యమంలో భాగంగా ఉపన్యాసాలు ఇవ్వటానికైతే బిపిన్ చంద్రపాల్ గారు మన ఆంధ్ర ప్రాంతానికైతే రావటం జరిగింది. ఆ సందర్భంలో బిపిన్ చంద్రపాల్ గారు విజయవాడలో ఏప్రిల్ 24, 1907 సంవత్సరంలో ఉపన్యాసం ఇస్తున్నప్పుడు మునగల రాజు ఆతిథ్యం ఇచ్చారు. ఎవరికి అంటే బిపిన్ చంద్రపాల్ గారికి. ఆ తర్వాత ఏప్రిల్ 26, 27, 28, 1907 సంవత్సరంలో మచిలీపట్నంలో బిపిన్ చంద్రపాల్ గారు ఉపన్యాసం ఇవ్వటానికి వెళ్ళినప్పుడు ఆతిథ్యం ఇచ్చినటువంటి వ్యక్తి శ్రీరామదాసు. ఆ తర్వాత బిపిన్ చంద్రపాల్ గారు 1907 సంవత్సరంలో రాజమండ్రిలో ఉపన్యాసం ఇచ్చినప్పుడు ఆ ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువాదించిన వ్యక్తి చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. ఇతను దేశమాత పత్రికకు సంపాదకులుగా ఉన్నటువంటి వ్యక్తి. మనకి ఆతిథ్యం ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే బిపిన్ చంద్రపాల్ గారికి మనకి మాధల్ల సారయ్య అనేటువంటి వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి. ప్లీజ్ డూ